ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. మతం మారిన ఉద్యోగస్తులపై త్రిబుల్ యొక్క అణుబాంబు అంటూ ఒక థంబ్నెయిల్ చూడటం జరిగింది. చాలా వైలెంట్గా శాంతి సందేశాన్ని కూడా రఘురామ్ కృష్ణంరాజు గారు అందించారు. అంటే ఆ మాటల్లో అంత స్పీడ్గా ఉంది. అయితే ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నేను తెలియచేయకంటే ముందుగా ఒకసారి నేను వాయిస్ను చెక్ చేసుకోవాలి కాబట్టి ముందుగా వాయిస్ని చెక్ చేసుకునే ప్రయత్నం చేసి నేను మీ దగ్గరకు వస్తాను. ఓకేనా? రైట్. మీరందరూ కూడా మన ఛానల్లో ఉన్నటువంటి గుడ్, రైట్, వెరీ నైస్. సో ఈ సమయంలో మనందరం కూడా కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే, అలాగే మరి అక్కడ ఉన్నటువంటి ఒక పాస్టర్ గారు చింతాడ ఆనంద్ గారు ఎస్సీ హోదాను రద్దు చేయటానికి రంగం సిద్ధం. ఎస్సీ హోదాను రద్దు చేయడానికి రంగం సిద్ధమంటూ ఒక న్యూస్ కూడా మన దగ్గర ఉంది. ఏపీకి చెందినటువంటి పాస్టర్ ఆనంద్ ఎస్సీ హోదా రద్దుకు టోటల్గా రంగం సిద్ధం చేసినట్టుగా కూడా వీరు మాట్లాడారు. అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారిని కూడా కొంచెం గద్దించినట్టుగా కూడా ఇక్కడ చెప్పబడతా ఉంది. కనుక ఈ సమయంలో ఈ విషయాలన్నీ మనం మాట్లాడుకుందాం. మరి ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని నేను మీ ముందుకు తీసుకురాకంటే ముందు ఒక విషయాన్ని గమనించండి. రేపు ఎగ్జాక్ట్లీగా ఇదే టయానికి ఈ సమస్యపై 9492690316 ఓకేనా, మీ సూచనలు సలహాలు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. అంతేకాకుండా మీరు కూడా ఒకవేళ లైవ్లో మాట్లాడతానంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ తెలుసుంటే టర్మ్స్ అండ్ కండిషన్స్, అలాగనే మీరు ఏం మాట్లాడినా కూడా ఎట్లా ఉండాలంటే గౌరవించి మాట్లాడేటట్టుగా ఉంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి మీ సూచనలు సలహాలు ఇచ్చి నేను కూడా రేపు లైవ్లో జాయిన్ అవుతాను అంటే రేపు నేను ఇదే టయానికి మీకు నేనే కాల్ చేస్తాను. మీరు నాకు కాల్ చేయటం కాదు, నేనే కాల్ చేస్తాను. ఎవరెవరికి కాల్ చేస్తాననేది మీకు లైవ్ స్టార్ట్ అయిన ఎంట్రన్స్లోనే మీ పేర్లన్నీ కూడా చదువుతాను. నేను ఎంతమంది కాల్ చేస్తాననేది అంటే మనకు మరి సమయం తక్కువగా ఉంటుంది కనుక ఎంతమందితో మనం మాట్లాడగలమో అంతమందితో మాత్రమే మాట్లాడగలం. ఎక్కువ మంది ఒక వాట్సాప్ చేశారనుకోండి మనం అందరితో మాట్లాడలేం. కాబట్టి మనం మాట్లాడుకోవాలి అంటే ఎంతమందిని సెలెక్ట్ చేసుకోవాలో అంతమందిని సెలెక్ట్ చేసుకోవడం జరుగుద్ది. మ్యాక్సిమంగా ఒక 10 నుండి ఒక 10 వరకు, లేక ఒకళ్ళు ఇద్దరు ఒక 10 మందితో మాట్లాడే అవకాశాన్ని మనము తీసుకుందాం. ఒక్కొక్కరికి 3 నిమిషాలు టైం ఇవ్వబడుతుంది. మధ్యలో నేను ఏం మాట్లాడను, మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు, ప్రజల సమస్య తీరాలంటే ఏం చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఈ హోదా పైన ఎలాంటి ఆలోచన మీకుందో ఒక 2-3 మాటల్లో క్లారిటీగా చెప్పగలిగినటువంటి వారు ముందుకు రావాలి. సో వారందరికీ కూడా రేపు నేను కాల్ చేసి వారితో నేను మాట్లాడతాను. వారి పేరు, వారి ఊరు. ఫేక్ ఐడీలతో మాత్రం దయచేసి మీరు రాకండి. ఫేక్ ఐడీలతో మాట్లాడకండి దయచేసి. ఒరిజినాలిటీ మనకు కావాలి. ఎందుకంటే ఇది ఇండియాకి, భారతదేశానికి సంబంధించినటువంటి ఇష్యూ ఇది. కాబట్టి ఈ సమయంలో మీ అందరికీ కూడా ఈ విషయాన్ని నేను గుర్తు చేస్తాను. మరి ఈ యొక్క విషయాన్ని ఒకసారి చదవటానికి మనము ప్రయత్నం చేద్దాం. ఏమని రాస్తారు ఇక్కడ అనంటే, బాపట్ల అధికారులు నోటీస్ ఇచ్చారట. క్రైస్తవులకు మారితే ఎస్సీ హోదా వర్తించదని గతంలో హైకోర్టు తీర్పు సమర్థించినటువంటి సుప్రీంకోర్టు చర్చలపైన ఇటీవల మళ్ళీ కోర్టు ఆరా తీసిందట. హోదా రద్దు ప్రక్రియ వేగవంతం చేసిందని స్టేట్మెంట్ పేపర్లో వచ్చింది, పేపర్లో ఇవ్వటం జరిగింది. ఇది ఏపీకి చెందినటువంటి చింతాడ ఆనంద్ పాస్టర్ గారి యొక్క వివరణ ఇది. కాబట్టి ఎస్సీ హోదా రద్దు చేయాలని చెప్పేసి వారు పర్ఫెక్ట్గా అక్కడ చెప్పేశారు. కాబట్టి ఈ సమయంలో మరి మన అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో త్రిబుల్ ఆర్ మతం మారినటువంటి ఉద్యోగస్తులపై త్రిబుల్ ఆర్ అణుబాంబు అంటూ ఒక
తమిళ నేను చూశాను కదా, సో ఆ తమిళ గురించి మాట్లాడుతున్నాను. చాలా ఎలా అంటే వైలెంట్గా లేక సైలెంట్గా శాంతి సందేశాన్ని ఇచ్చినట్టుగా కూడా ఉన్నారు. ఇప్పుడు ముందుగా అసలు వారు ఏం మాట్లాడారన్న వీడియో మీ అందరికీ కూడా నేను వినిపిస్తాను. ఆ తర్వాత మరొక సహోదరుడు మరి వ్యక్తపరుస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే అసలు కులమే నిర్మూలన అయితే బాగుంటుంది దేశంలో అని కూడా మాట్లాడుతున్న వారు ఉన్నారు. ఇప్పుడు హోదా కావాలని మనం మాట్లాడుతూ ఉంటే అసలు ఈ హోదాల గురించి మాట్లాడుకునే కంటే కుల నిర్మూలన జరిగితే బాగుంటుంది, అందరినీ సమానంగా చూసే అవకాశం వస్తుంది. ప్రతి కులంలో కూడా పేదవాళ్ళు ఉన్నారు, ప్రతి కులంలో కూడా ధనవంతులు ఉన్నారు, ప్రతి కులంలో కూడా ఒక హోదా కలిగినటువంటి వారు ఉన్నారు. కాబట్టి మరి దీన్ని కనుక మన ఇండియాలో కనుక చూసుకుంటే కుల నిర్మూలన జరిగితే అందరికీ కూడా చాలా బాగుంటుందని చెప్పేసి మాట్లాడేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో కనుక ఈ సమయంలో ముందుగా మనకి రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతున్నటువంటి వీడియోను నేను ప్లే చేస్తాను, మనం చూద్దాం. ఈరోజు చాలా దినపత్రికల్లో వచ్చింది. అదేమిటంటే ఏదైతే సుప్రీంకోర్టు ఏప్రిల్ 24వ తారీఖు మార్చి 24వ తారీఖు తీర్పిచ్చిందో చింతాడ ఆనంద్, పాస్టర్ చింతాడ ఆనంద్ అనే వ్యక్తి విషయంలో ఆ పాస్టర్ నా మీద ఎవరు దాడి చేశారు అని ఎస్సీ అట్రాసిటీస్ కేసు పెడితే పోలీసులు గుడ్డిగా దొంగపోతే ఏంటంటే దోమ కట్టేంద్ర అనే చందంలో మరి వాళ్ళు కేసు కట్టడం. ఆ తర్వాత గత సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చింతాడ ఆనంద్ పాస్టర్లో ఎస్సీ సర్టిఫికెట్లు రిజర్వేషన్లో వర్తించవు అని చాలా స్పష్టంగా చెప్పడం, మరి దానికి చింతించిన చింతాడ ఆనంద్ సుప్రీంకోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది. సరే ఆ తర్వాత ఆటోమేటిక్గా అసలు హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాతే పాస్టర్ అని చెప్పిన తర్వాతే ఆ జిల్లా యంత్రాంగం మరి ఎందుకు కళ్ళు మూసుకుపోయిందో అర్థం కావడం లేదు. ఆ జిల్లా యంత్రాంగం ద కలెక్టర్ ఇస్ రెస్పాన్సిబుల్. బహుశా కలెక్టర్ గారు నాకు తెలియదు, ఆయన ఎవడో నాకు తెలియదు, ఆయన ఏ సర్టిఫికేట్తో కలెక్టర్ అయ్యాడో కూడా నాకు తెలియదు. ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి. ఖచ్చితంగా ఒకసారి హైకోర్టు చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు వరకు వెయిట్ చేయవలసిన అవసరం లేదు. మరి వాళ్ళు కంపల్సరీగా అప్పుడే సర్టిఫికేట్ రద్దు చేయాలి హైకోర్టు చెప్పిన తర్వాత. మరి అయినప్పటికీ వెయిట్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, ఆ వెంటనే అయినా సరే చేయాలి. ఆ వెంటనే కూడా మరి ఆ బాపట్ల జిల్లా కలెక్టర్ ఐ డోంట్ నో హూ హీ ఈస్, బట్ ఇంకా సర్టిఫికేట్ రద్దు చేయకుండా తాత్సారం చేయటం ఖచ్చితంగా ఇట్ ఈస్ కంటెంప్ట్. హీ హ్యాస్ టు బి అరెస్టెడ్. సరే కంటెంప్ట్ వేస్తే సరే మళ్ళీ న్యాయస్థానం ఇక్కడ అడిగినట్టున్నారు. అడిగితే మేము విచారణ చేస్తున్నామంటే మళ్ళీ ఏదో జూన్ మాసానికి. సో విన్నారు కదా, అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కూడా ఎందుకో లేట్ చేస్తున్నారు కాబట్టి వెంటనే అది రద్దు చేయాలని గారు వారు మాట్లాడుతున్నారు. అయితే ఈ సమయంలో నేను మీకు మరలా గుర్తు చేస్తున్నాను, రేపు ఇదే టైంకి లైవ్ ప్రారంభమవుద్ది. చదువుకున్నటువంటి వారు, ఉద్యోగం చేస్తున్నటువంటి వారు, ఉద్యోగాల్లో లాయర్స్ కానీ, డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, పోలీస్ కానీ, ఇంకా ఉన్నతమైనటువంటి చదువు కలిగినటువంటి వారు, మాట్లాడగలిగినటువంటి వారు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ తెలిసినటువంటి వారు, మరి ఈ విషయం పైన అర్థమవుతుంది కదా మీకు, ఈ విషయం పైన స్పందించి నేను దీని మీద క్లారిటీ ఇవ్వగలను, క్లారిటీగా నేను మాట్లాడగలను, అర్థమవుతుందా? సో క్లారిటీగా నేను మాట్లాడగలను అనేవారు ఎవరైనా ఉంటే రేపటి రోజున మనకి 9492690316 ఈ వాట్సాప్ నెంబర్కు మీ పూర్తి డీటెయిల్స్ పెట్టండి. నేను మాట్లాడగలను అని అంటే మనం దీనిపైన మాట్లాడే అవకాశం రేపు తీసుకుందాం. అంతేకాకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు, మరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు, భారతదేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా మరి ఈ విషయాన్ని గమనించండి. మరీ ప్రాముఖ్యంగా కొన్ని విషయాలను మనము షేర్ చేసుకోబోతున్నాం. కొంతమంది ఏమని మాట్లాడుతున్నారంటే, మనం చూసాం కదా మొన్నటి వరకు కొంత ఇబ్బందికరమైనటువంటి సమస్య. ఏంటి ఆ సమస్య?
గుంతెన్నమ్మ గుడి ఆవరణం అంతా, ఆ స్థలం అంతా మరి ఇలా ఉంది. కాబట్టి ఇక్కడ వీరు రామాలయం కడతానని చెప్పేసి వారు మాట్లాడారు ఆకివీడి పెద్దపేట ప్రాంతంలో. అయితే అది నిన్న రాత్రికాల వేళ అక్కడ పూజ కార్యక్రమము, రామాలయం ప్రారంభించడం కూడా జరిగింది అక్కడ. కాబట్టి ఇలాంటివి అన్నీ కూడా జరుగుతున్నాయి. మరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారా లేకుంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? మరి ఇంకా కొంతమంది ఇందులో 2 భాగాలుగా మాట్లాడుతున్నటువంటి వారు ఉన్నారు. అంటే నా దృష్టిలో 2 భాగాలుగా మాట్లాడుతున్నటువంటి వారు ఉన్నారు. మరి కొంతమంది ఏం చేస్తున్నా ఉన్నారంటే అంటే సనాతనలో ఉన్నటువంటి ఎస్సీలందరూ కూడా వారు మాకు సంబంధం లేదన్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు. మరి కొంతమంది ఏమో అసలు ఈ కుల నిర్మూలన జరగాలని మాట్లాడుతున్నారు. మరి కొంతమంది ఏమో ఎస్సీలు ఎప్పటికైతే క్రైస్తవులు అయ్యారో వాళ్ళ హోదా ఖచ్చితంగా పోతుంది కాబట్టి పోవాల్సిందే అన్నట్టుగా కూడా కొంతమంది ఉన్నారు. సో ఈ మూడు విషయాలపైన చక్కగా మాట్లాడగలిగిన వారు ఇప్పుడు మనకు కావాలి. అంతేకాకుండా దీన్ని ఏ రీతిగా తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి, అసలు యాక్చువల్గా ఇది ఎట్లా తీసుకుంటే బాగుంటుంది అనే విషయం కూడా మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడు నేను చదివినటువంటి విషయం కూడా మీరు గమనించండి. ఏపీకి చెందినటువంటి పాస్టర్ ఆనంద్ గారు ఎవరైతే ఉన్నారో ఎస్సీ హోదాకు తనకు రద్దు చేయడానికి రంగమంతా సిద్ధమైందని చెప్పేసి, అంటే ఒకవేళ స్టార్ట్ చేస్తే తనతోనే స్టార్ట్ చేస్తే మొట్టమొదటి వ్యక్తి తనే అవుతాడేమో అని నేను అనుకుంటున్నాను. మేబీ సో అది కావచ్చు కాకపోవచ్చు, కానీ ప్రస్తుతానికైతే మన దగ్గర ఉన్నటువంటి విషయము అదే. ఆ తర్వాత ఒక సహోదరుడు ఏమంటున్నాడంటే అసలు చూద్దాం ఒకసారి, తను కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఈ విషయం పైన. కుల నిర్మూలన జరిగితేనే బాగుంటుంది, ఈ కుల హక్కుల కంటే కుల నిర్మూలన చేసి కులం లేకుండా చేశారనుకోండి అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారన్న ఉద్దేశంతో తను మాట్లాడుతూ ఉన్నాడు. సరే, దాన్ని కూడా ఒకసారి విందాం, వింటానికి మనము ప్రయత్నం చేద్దాం. కాబట్టి మీరు కూడా మరి ఈ విషయం పైన దయచేసి క్లారిటీగా స్పందించండి, క్లారిటీగా మాట్లాడండి. సుప్రీంకోర్టు ధర్మాసనము మరి చింతాడ ఆనంద్ గారు ఇచ్చినటువంటి పిటిషన్, అక్కడ ఉన్నటువంటి రామరెడ్డి గారి ద్వారా ఇదంతా ఇష్యూ బయటకు వచ్చిందని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మరి ఓకే, ఈ వీడియో ఓపెన్ అవ్వట్లేదు. సరే, వారు ఏం చెప్పారో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అంటే ఎస్సీలుగా ఉన్నటువంటి కులాలు మనకు తెలుసు కదా, కులాలన్నీ కూడా మనం లిస్ట్ అవుట్ చేశారు కొంతమంది. ఆ కులాలన్నిటికంటే అసలు కుల నిర్మూలన జరిగితే మన భారతదేశం చాలా చాలా బాగుంటుందని చెప్పేసి కూడా కొంతమంది ఆలోచన పరమైనటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఇప్పుడు మనం చూసినటువంటి విషయాల్లో కూడా దాదాపుగా చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఎస్సీ హోదా గురించి ఇప్పుడు నిన్నటి వరకు ఏమైందంటే పాస్టర్లు అన్నారు. కొంతమంది పాస్టర్లు మాట్లాడతలేదు, బీసీలుగా ఉన్నటువంటి పాస్టర్లు, పెద్ద పాస్టర్ గారులు ఎవరు కూడా దీనిపై స్పందించట్లేదు అని కొంతమంది కూడా అడుగుతున్నటువంటి వారు కూడా లేకపోలేదు. ఇప్పుడు ఇక్కడ పాస్టర్లు స్పందించకపోయినా ఇది ప్రభుత్వ నిర్ణయం కనుక ప్రభుత్వం యొక్క మనుగడ అంత కూడా మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లోనే ఉంటుంది. కాబట్టి మన రాజ్యాంగబద్ధమైనటువంటి దాని విషయంలో మార్పు రావాలి. కొంతమంది పాస్టర్లు మాట్లాడలేదని చాలా కోపంగా మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే కొంతమంది కార్పొరేట్ పాస్టర్లను పేరు పెట్టారు కదా, వాళ్ళు మాట్లాడలేదు, వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది ఈ సమయంలో. అంటే మేబీ వాళ్ళకు కూడా మాట్లాడాలని ఉంటుంది, కానీ ఈ సమయంలో కొన్ని విషయాల్లో ఏమవుద్దంటే నువ్వెవరు మాట్లాడటానికి అనేవాళ్ళు కూడా ఉంటారు. ప్రధానంగా డిమాండ్ చేస్తున్నా, కుల వ్యవస్థ రద్దు చేస్తే మాకు రిజర్వేషన్స్ అక్కర్లేదు, దళితులకు రిజర్వేషన్స్ అక్కర్లేదు, కుల వ్యవస్థను రద్దు చేయమని రాజ్యాంగం ద్వారా పార్లమెంట్ ద్వారా చట్టం తీసుకురమ్మనండి.
కుల వ్యవస్థను రద్దు చేయాలని నేను కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నా. కుల వ్యవస్థ రద్దు చేస్తే మాకు రిజర్వేషన్స్ అక్కర్లేదు, దళితులకు రిజర్వేషన్స్ అక్కర్లేదు. కుల వ్యవస్థను రద్దు చేయమని రాజ్యాంగం ద్వారా, పార్లమెంటు ద్వారా చట్టం తీసుకురమ్మనండి. కుల వ్యవస్థను రద్దు చేయాలని. ఓకేనా? ఇలా మాట్లాడుతున్నటువంటి వారు కొంతమంది ఉన్నారు. అదే తరుణంలో మరికొంతమంది ఏంటంటే అంటే హిందువులుగా ఉన్నటువంటి ఎస్సీలు కూడా వాళ్ళు ఏమంటున్నారంటే వారిది వేరే భాగం, మాది వేరే భాగం అన్నట్టుగా కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే ఇది మా సమస్య కాదు, వాళ్ళు వేరు మేము వేరు అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. నేనేమంటున్నానంటే, సో మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఎక్కువగా అసలు మన తెలుగు రాష్ట్రాల్లోనే అక్కడక్కడ కొంత ఇది కనపడతా ఉంది, వేరే రాష్ట్రాల్లో చాలా తక్కువగా ఉంది. అంటే దీని మీద మాట్లాడట్లేదు ఎవరు కూడా. ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కొంత మాట్లాడుతున్నటువంటి వారు ఉన్నారు, కానీ బయట ఎవరు కూడా మాట్లాడతలా. ఎందుకు మాట్లాడతలేదో మరి మనకు కూడా తెలియదు ఆ విషయం, చాలామంది మాట్లాడతలేదు. అంతేకాకుండా ఇది ఈ ఇష్యూ ఏదైతే వచ్చిందో తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చాలా చక్కగా స్పందిస్తున్నారు. అయితే ఈ తెలుగు రాష్ట్రాల్లోనే స్టార్ట్ అయింది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లోనే స్పందిస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు రేపటి రోజున మనం అంటే ఎస్సీ హోదా పైన ప్రజల యొక్క నాడి, అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇది కరెక్టేనా, కరెక్టు కాదా? ఇక్కడ కొంత ఎలిగేషన్స్ ఏంటంటే, మరి బీసీలుగా ఉన్నటువంటి వారు క్రైస్తవంలోకి వెళ్తే వాళ్ళ కులం అట్లే ఉంటుంది. ఇదొక పెద్ద మిస్టరీగా ఉంది. చాలామంది కూడా ఇదే తీసుకొస్తున్నారు. అయితే జరిగే పరిణామం ఏంటో ఆలోచన చేయకుండా దీని మీద ఎక్కువగా వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. కాబట్టి దీనికంటే ముందు అసలు జరిగింది ఎక్కడ, జరగబోయింది ఎక్కడ, అసలు మనకి ఎలాగా ఈ హోదా వచ్చింది, ఎలాగ ఎస్సీలకు ఈ రిజర్వేషన్స్ ఇచ్చారు, ఈ రిజర్వేషన్ ఏ స్థాయిలో ఇచ్చారు, ఏ స్థానంలో ఉంటే ఇచ్చారు, కాబట్టి ఈ స్థానంలో ఉన్నవారు ఎవరెవరు అసలు అని కొంత అలాగ కూడా మీరు ఆలోచన చేస్తే బాగుంటుంది. ఈ సమయంలో మరి మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. కాబట్టి మరి చింతాడ ఆనంద్ కుమార్ గారి యొక్క రిపోర్టు, అంటే పేపర్ రిపోర్ట్ని నేను చదివి మీ అందరికీ కూడా వినిపిస్తాను. మీరందరూ చక్కగా వినటానికి మీరు ప్రయత్నం చేయండి. రేపటి రోజున మాట్లాడగలిగిన వారు ఎవరైనా ఉంటే దయచేసి మాట్లాడటకు మరి మీరు అక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ మెసేజ్ పెట్టండి. నా పేరు ఇది, పలానా ఊరు, నేను ఖచ్చితంగా ఎస్సీ హోదా పైన నేను మాట్లాడగలను, లేకపోతే మతం మారినటువంటి ఉద్యోగస్తుల పైన మరి జరగబోతున్నటువంటి విషయం గురించి కూడా నేను మాట్లాడగలను అన్నవారు ఎవరైనా ఉంటే మీరు ఖచ్చితంగా నంబర్ పెట్టండి, మనం మాట్లాడుకుందాం. సరే, ఇప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని నేను చదివి వినిపిస్తాను మీ అందరికీ అర్థమయ్యే రీతిలో. ఏమని ఇక్కడ రాయబడిందో కూడా ఆ విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. బాపట్ల ఏప్రిల్ 20వ తేదీ ఆంధ్రజ్యోతి, క్రైస్తవ మతాన్ని పాటించేవారు ఎస్సీ హోదా కోల్పోతారని, వీరు పెట్టే అట్రాసిటీ కేసు కూడా చెల్లదని గత ఏడాది ఏప్రిల్ 30వ తేదీ రాష్ట్ర హైకోర్టు తీర్పిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ పాస్టర్ ఆనంద్ సుప్రీంకోర్టుని ఆశ్రయించి ఉండగా సుప్రీంకోర్టు ఈ తీర్పును సమర్థించింది. ఈ మేరకు ఈ ఏడాది మార్చి 24న తీర్పు వెలువరించింది. కులం పేరుతో తనను చూపించడంతో పాటు దాడి కూడా చేశారని బాపట్ల జిల్లా బిట్లవారిపాలెం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందినటువంటి చింతాడ ఆనంద్ 2021 జనవరిలో ఈ విషయాన్ని వారు తీసుకొచ్చారు. కాబట్టి ఈ కేసు అంటే ఇక్కడ నుండి స్టార్ట్ అయింది. అసలు యాక్చువల్గా ఈ ప్రాబ్లం అంతా ఇక్కడ నుండే స్టార్ట్ అయినట్లుంది. కాబట్టి ఇందులో తీర్పు విషయంలోకి వచ్చేసరికి గత ఏడాది నుంచి ఇప్పటి వరకు కూడా ఇలా జరిగిందని దాన్ని కదిలించినటువంటి హైకోర్టు, సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పులన్నీ కూడా బయటికి తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు కమ్ టు ద పాయింట్. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను. ప్రేమైనటువంటి స్నేహితులారా, సహోదరులారా, దేవుని బిడ్డలారా, దేవుని వెంబడిస్తున్నటువంటి జనాంగమా, క్రైస్తవులారా, క్రైస్తవ సేవకులారా, క్రైస్తవ నాయకులారా, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఉద్యోగం చేస్తున్నటువంటి వారులారా, మీ అందరితో నేను మాట్లాడబోతూ ఉన్నాను. విషయం ఏంటంటే, సమస్య ఎదురైనప్పుడు కలిసి కట్టుగా దానిని ఏం చేయాలి చెప్పండి, ఎదిరించాలి కలిసి కట్టుగా. అంతేకాకుండా దాని గురించి తెలిసి మాట్లాడాలి. తెలియకుండా మనం ఎంత అరిచినా, తెలియకుండా ఎంతసేపు గంటల కొద్ది అరిచినప్పటికీ కూడా, ఎంతసేపు నువ్వు మాట్లాడినప్పటికీ కూడా దీని మీద పరిష్కారం కాదు.
అర్థమవుతుందా? ఇప్పుడు చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు, అలాగే తెలిసినటువంటి లాయర్స్ మాట్లాడుతున్నారు. కానీ మనం కూడా ప్రజలైనటువంటి మీరు కూడా ఒకవేళ అంటే ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తూ ఎస్సీ హోదాలో ఉద్యోగం చేస్తూ క్రైస్తవులుగా ఉన్నటువంటి మీరు ఎస్సీ యొక్క కేటగిరీలో ఉద్యోగాన్ని సంపాదించి క్రైస్తవులుగా మారినటువంటి మీరు ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనే విషయాలు కూడా మీరు ఆలోచన చేయాలా. ఆలోచన చేయకుండా ప్రభుత్వాన్నో లేకుంటే కాన్స్టిట్యూషన్నో లేకుంటే మనకున్నటువంటి చట్టాలను ఏదో రకమైనటువంటి ఒత్తిడి చేత ఆ కోపంలోనూ మాట్లాడితే పరిష్కారం కాదండి, దీనికి పరిష్కారం కాదు. కాబట్టి మరి నాయకులు అలా చేస్తున్నారు, మనకున్నటువంటి ప్రభుత్వం ఇలా తీసుకొస్తూ ఉంది, ప్రజలకు కష్టం కలుగుతూ ఉంది, ప్రజల యొక్క కష్టాన్ని నష్టాన్ని కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ పరిస్థితుల్లో 2 వర్గాలుగా 3 వర్గాలుగా 4 వర్గాలుగా విడిపోయి పనిచేసే కంటే కలిసికట్టుగా పని చేస్తే బాగుంటుందని ఒక సేవకునిగా, అంతేకాకుండా మీ సోదరుడిగా నేను మీకు తెలియచేస్తున్నాను. కాబట్టి ఈ సమయంలో మరి ప్రాముఖ్యంగా రఘురామ కృష్ణంరాజు గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తాను. సార్, మీరు ఆలోచన చేస్తున్నటువంటి విధానాలలో చాలా మీరు క్రమంగా తీసుకొస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు మిమ్మల్ని దేశం గుర్తించింది, దేశమే కాదు దేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా గుర్తిస్తున్నారు. అయితే ఈ తరుణంలో ఒక్కసారి మీరందరూ కూడా మీ ఆలోచనను ఒకసారి, క్రైస్తవులు అంటే మీకు అమ్మ, లేకుంటే క్రైస్తవ్యాన్ని అణచటానికి, లేకుంటే క్రైస్తవ్యంలో ఉన్నటువంటి వారికి ఇది తీసేస్తే భారతదేశంలో చాలామంది మరి క్రైస్తవ్యం నుంచి మారి ఇటు వస్తారని కొంతమంది ఆలోచనలు చెబుతున్నటువంటి వారు ఉన్నారు. వస్తారు అన్న ఆలోచనతో చేస్తున్నారు, లేకుంటే కోపంతో చేస్తున్నారు, క్రైస్తవం మీద కోపంతో చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో నేను కూడా గడిచినటువంటి దినాల్లో హైదరాబాద్ మీటింగ్కి వెళ్ళాను. అక్కడ ఒక ఎస్సీ హోదా పైన ఒక అద్భుతమైనటువంటి మీటింగ్ను ఏర్పాటు చేశారు హైదరాబాద్లో. సో మా దగ్గర వరంగల్లో కూడా జరిగింది. దీని మీద చాలామంది స్పందిస్తున్నటువంటి వారు ఉన్నారు, సావుకులు స్పందిస్తున్నారు, నాయకులు స్పందిస్తున్నారు. అలాగే చెప్పేవాళ్ళందరూ కూడా మీ గదుల్లో అరుచుకుంటే బాగోదు, మీకున్నటువంటి ప్లేసెస్లో మైకులు పట్టుకొని గంటల అరిసే కంటే దాని మీద అసలు ప్రస్తావన ఏంటి, ఈ విషయాన్ని ఎలాగను తీసుకువెళ్ళాలి, ప్రభుత్వాన్ని దగ్గరికి ఎలా తీసుకువెళ్ళాలి, సుప్రీంకోర్టు దగ్గర ఎలా వాయిస్ను వినిపించాలి, దీనిపైన అసలు ఎలా మాట్లాడాలి అని మాట్లాడితే బాగుంటుంది. చాలామంది రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా పెడుతున్నారు, మంచిదే, పెట్టండి. కానీ అసలు ప్రభుత్వానికి ఈ విషయాన్ని ఎలా స్పందన తీసుకురావాలి, అందించాలి, అక్కడ నుంచి తిరిగి మరి ఇది పునర్నిర్మాణం జరిగేటట్లుగా మరి ప్లాన్ చేసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి నేను మీకు ఒక సోదరుడిగా మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మరి నా మాటలు మీరందరూ ప్రేమపూర్వకంగా తీసుకుంటారని కూడా నేను అనుకుంటున్నాను. మరొకసారి నేను మరి దీని విషయంలో నేను ఇంకా ఏ క్లారిటీ ఇవ్వలేను, ఎందుకంటే క్లారిటీ ఇవ్వాలంటే రేపు నేను కాల్స్ చూసినాక క్లారిటీ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. కాకపోతే ఏంటంటే మన భారతదేశం యొక్క ఔన్నత్యము చాటుటకు, భారతదేశంలో ప్రజలందరూ కూడా శాంతిగా ఉండటానికి, శాంతి సమాధానాలుగా ఉండటానికి, అందరూ కలిసిమెలిసి ఉండటానికి బీదలకు ఖచ్చితంగా సపోర్ట్ అందాలి. ధనవంతులకు అందుకున్న పర్లేదు, కానీ బీదలకైతే సపోర్ట్ అందాలి. ప్రభుత్వం యొక్క నిధులు బీదలకు తప్పకుండా చేయూతనివ్వాలి. చదువు కానీ, ఉద్యోగం కానీ, వారికి కావాల్సినటువంటి పెన్షన్స్ కానీ ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వము బీదలను సపోర్ట్ చేయాలి. కాబట్టి చాలామంది ఇప్పుడు కుల నిర్మూలన అని మాట్లాడే వాళ్ళందరూ కూడా చాలా చక్కగా చెబుతున్నటువంటి విషయాలు ఉన్నాయి. ఒకసారి దాని మీద కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా కాపు అన్నాం అనుకోండి, మున్నూరు కాపు, గొర్రెడి కాపు, రెడ్డి కాపు, ఏదో కాపు చెప్పామనుకోండి, ఆ రెడ్డి కాపులో కూడా బీదవాళ్ళు ఉంటారు, బలహీనలు ఉంటారు, ఎక్కడో ఉంటారు, ఎవరో ఒకళ్ళో ఇద్దరు ముగ్గురో ఉంటారు. కాబట్టి ఆ కులం పేరు చెప్పుకుంటా వారికి ఏమీ అందించకపోవచ్చు. అలాగే ఇంకా కొంతమంది బలహీనమైనటువంటి వారు ఇంకొక కులంలో కూడా ఉండకపోవచ్చు. ఇప్పుడు బ్రాహ్మణ్స్లో మనం చూసుకుంటే కొంతమంది భేదవాళ్ళు లేకపోలేదని చెప్పేసి రీసెంట్లీగా మనం ఒక వీడియో కూడా చూసాం. కాబట్టి ఆ బీదలకు సపోర్ట్, ధనవంతులైనటువంటి వారందరూ కూడా ఒక ప్రక్కకు వచ్చితే, బీదలైనటువంటి వారందరికీ కూడా రిజర్వేషన్స్ కానీ, ఉద్యోగాలు కానీ, అంతేకాకుండా వారికి కావాల్సిన ప్రతిదీ కూడా అందే విధానంగా మన భారతదేశం కనుక ముందుకు వెళ్ళగలిగితే రాబోతున్నటువంటి రోజుల్లో ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి మన భారతదేశం వెళ్ళొద్ది. అంతేకాని ఉన్నోడు లేనోడు, కొంత డబ్బు గల్లోళ్ళు, ఇంటికి 2-3 ఉద్యోగస్తులు ఉన్నోళ్ళు,
అలాగే ఒక 2 బిల్డింగ్స్ చక్కగా, అంటే కొంత డబ్బు కలిగినటువంటి వారు, ఆస్తులు ఉన్నటువంటి వారు వారే రిజర్వేషన్ కూడా తీసుకుంటా ఉంటే కొంత ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూడా నేను వెళ్ళినటువంటి మీటింగ్స్లో కొంతమంది మాట్లాడటం జరిగింది. కాబట్టి మరి ఈ సమయంలో ప్రజలుగా మరి మీకు చాయిస్, ప్రజలందరి యొక్క తీర్మానమే మరి రాజకీయ భవిష్యత్తుకి బాట వేస్తూ ఉంది. కనుక రాజకీయ నాయకులు కూడా ప్రజల యొక్క పరిస్థితులను చూడాలి, ప్రజల యొక్క ఆలోచనలు చూడాలి. అంతేకాకుండా ప్రజల అవసరాలు తీర్చేవారుగా కూడా ప్రభుత్వాలు ఉండాలి. కాబట్టి ఎలాంటి ఆలోచన మరి ఏపీ ప్రభుత్వం, అంతేకాకుండా మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా, అలాగే మా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలాంటివన్నీ కూడా చేపట్టి మరి బీదలకు సపోర్ట్ చేసే ప్రభుత్వాలు, నాయకులు, సేవకులు అందరూ కూడా ఇలాంటివి చేస్తే మన దేశం ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్తుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ సమయంలో ఇప్పటివరకు ఈ వీడియోని వీక్షించిన మరి మీ అందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తాను. సో వన్స్ అగైన్ ఒక్క నిమిషం మీ అందరితో మన మాట గుర్తు చేస్తున్నాను. ఆడ పెట్టాను కదా టైటిల్, ఈ సమస్య పైన 9492690316 ఇది నా వాట్సాప్ నెంబర్. ఇది ఈ సూచనలు, సలహాలు లేకుంటే ఈ నెంబర్కు మీరు మీ పేరుతో ఒకవేళ డీటెయిల్స్ పెడితే రేపు నేను యాస్టీజ్గా ఇదే టైంలో మీకు కాల్ చేస్తాను. నేను రేపు దాదాపుగా 1 అవర్ ఉంటుంది, లైవ్ 1 అవర్ ఉంటుంది. అలాగే కొంతమంది గెజిటెడ్ ఆఫీసర్స్, అలాగనే మరి పిహెచ్డి స్కాలర్స్ కూడా ఒకవేళ రాగలిగితే మనం తీసుకుందాం. మరి ప్రభుత్వానికి సమస్యను తెలియజేసి, ఓకే, సమస్యను తెలియజేసి ఇది పునర్నిర్మాణం కావాలని, బీదలకు న్యాయం జరగాలని, అట్టడుగున మగ్గిపోతున్నటువంటి ప్రజలు చదువుకోవాలని, వారు కూడా జ్ఞానవంతులు కావాలని, చదువు వల్ల జ్ఞానం వల్ల అనేకమైనటువంటి విషయాలు ముందుకు వెళ్తారు. కాబట్టి చదువుకున్నటువంటి వారందరూ కూడా చక్కగా బ్రతకాలని కూడా వాళ్ళ ఆలోచనలో ఉంటుంది. కానీ చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఏ పని చేయనటువంటి వారు కొంతమంది ఉన్నారు, ఖాళీగా ఉన్నటువంటి వారు కూడా కొంతమంది ఉన్నారు. చదువుకున్న వారు ఖాళీగా ఉండటం మంచిది కాదు. ఒక జ్ఞానవంతుడు మౌనంగా ఉంటే మంచిది కదండి, మాట్లాడాలా. అలాగే చదువుకున్నటువంటి మీరు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చబడాలి. కాబట్టి ఈ సమయంలో మరి ప్రభుత్వం కూడా ఏమాత్రం కూడా ఒకవైపే చూడకుండా 2 వైపులా చూసి ప్రజలకు న్యాయము కలుగు చేసి ప్రతి ఒక్కరిని కూడా హక్కును చేర్చుకొని రాబోతున్న దినాల ముందుకు వెళ్ళని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు. మరి ప్రాముఖ్యంగా రఘురామకృష్ణరాజు గారికి, అలాగే దీనికి కారకులైనటువంటి చింతాడ ఆనంద్ పాస్టర్ గారు అయితే ఎవరైతే ఉన్నారో వారు తీసుకొచ్చారనే విషయాన్ని విన్నాను నేను. కాబట్టి వారికి కూడా నేను శుభాలు తెలియజేస్తాను. దయచేసి ఈ విషయాన్ని అందరూ కూడా ఇంక్లూడ్గా మన భారతదేశం యొక్క శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని అందరూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఎవడో వచ్చాడు ఒకడు.